అనగనగా ఒక రోడ్డు. ఆ రోడ్డు పక్కన ఏకాకిలా పడున్న ఒక చెట్టు. ఆ చెట్టు నిండా కాయలు. ఏంటా కాయలని చెప్పి దగ్గరికెళ్ళి చూస్తే యాపిల్స్. బాబోయ్! చెట్టు నిండా గుత్తులుగా కాసేసి ఉన్నాయి. ఎన్ని యాపిల్స్ ఉన్నాయో! ఇవి ఎంతలాగా కాసేసి మళ్ళీ కింద పడిపోయి రాలిపోతున్నాయి గూడా. ఇన్ని యాపిల్స్ ఉన్నాయి. ఎవరు కొయ్యట్లేదు. అసలు ఈ చెట్టుని పట్టించుకోవట్లేదు. అసలు చెట్టు ఎవరిదన్నానా లేకపోతే ర్యాండమ్ గా రోడ్డు పక్కన కాసేసిందని డౌట్ కూడా వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా చూడడానికి. సరే ఎవరు లేరు, మనం ఎవరు ఆపేవాళ్ళు కూడా లేరని చెప్పి నేను ఒక యాపిల్ తీసుకున్నాను. కంగారు పడకు, కడుక్కుంది. హిహి ఏదో ఎక్సైట్మెంట్ లో అలా పక్కన లాగించేసాను. బట్ వాష్ ఇట్ బిఫోర్ యూ ఈట్ నానా. నెక్స్ట్ మూమెంట్ నా బ్రెయిన్ లోకి వచ్చిన బ్రిలియంట్ థాట్, ఒక పెద్ద సంచి తెచ్చేసుకుని యాపిల్స్ అన్ని కోసేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోదామని. కానీ ప్రెట్టి షూర్ ఎవరో ఒక ఓనర్ ఉంటారు ఇక్కడ. మన ఇండియాలో లాగా ఒక మంచి కర్ర పట్టుకుని కూర్చోడు. వీళ్ళు హిడెన్ గా సీసీటీవీ కెమెరాలు పెడతారు. మనం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత దొంగ అనుకుంటూ వాళ్ళు ఎలాగో వాళ్ళ బ్యాక్ ఎండ్ లో రీసెర్చ్ చేసేసుకుని పోలీసులను ఇంటి మీదకి పంపించేస్తారు. ఒక 10 యాపిల్స్ కోసం అంత రిస్క్ తీసుకోలేం కదా, అందుకే లైట్ తీసుకున్నాను. బట్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్, చూడడానికి చాలా బాగుంది. అండ్ యాపిల్స్ వచ్చేసి కొంచెం పుల్లగా ఉన్నాయి. యు నో వాట్, మనకి షాప్లలో దొరికే యాపిల్స్ ఫుల్ సూపర్ రెడ్ కలర్ లో ఉండి ఒక 1 మంత్ అయినా పాడవ్వవు కదా. కానీ మీరు చెట్టు నుంచి కోసిన యాపిల్ ని చూడండి, అది 3-4 డేస్ లో పాడైపోతుంది. అండ్ అంత కంప్లీట్ గా రెడ్ కూడా అవ్వదు. మన షాప్ లో దొరికేవి అన్ని రోజులు ఉంచాలంటే ఎంత లెవెల్ ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారో ఆలోచించండి. ఓ ఇవి ద్రాక్ష పళ్ళు, వావ్. ఐ థింక్ ఇది ఫామ్ అనుకుంటా, పక్కా షూర్. యాపిల్ చెట్టు కూడా ఈ ఫామ్ వాళ్ళకి సంబంధించింది. సన్ఫ్లవర్స్ ఉన్నాయి, తర్వాత క్యాబేజ్ వేసారు, క్యాబేజ్ కాలీఫ్లవర్. అండ్ ఇక్కడ విన్యార్డ్స్ కూడా ఉన్నాయి. గ్రేప్స్ కూడా భలే స్వీట్ ఉన్నాయి తెలుసా, సూపర్గా ఉన్నాయి. గ్రేప్స్, సన్ఫ్లవర్, క్యాబేజ్ ఇవన్నీ చూసి ఉంటారు. బట్ మీలో ఎంతమంది రియల్ లైఫ్లో యాపిల్ చెట్టుని చూసారు? మన ఇండియాలో కామన్ కాదు కదా, సో చాలా మంది చూసుండరు. మాకు ఇక్కడ చాలా కామన్. బట్ స్టిల్ ఎన్నిసార్లు చూస్తే నేను అన్నిసార్లు ఎగ్జైట్ అవుతా.